హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేనైతే కనుక సంక్రాంతి రోజుని పూరి జగన్నాథుడి గుడికి అయితే వెళ్ళామండి. మేమైతే కనుక ఫ్యామిలీ తోటి పూరి జగన్నాథుడి గుడికి అయితే కనుక వచ్చామండి. దర్శనం అయితే కనుక సూపర్ జరిగిందండి. మాకైతే కనుక ఇక్కడైతే కనుక ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మేము ఇక్కడ ఏం ఫుడ్ ట్రై చేసాము అన్నీ కూడా పెద్ద బ్లాగ్ అన్నది తీస్తానండి. ఇక్కడైతే కనుక స్ట్రీట్లో ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏంటి స్పెషల్ అన్నీ కూడా నేనైతే చూపిస్తాను. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ చాలామంది జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వచ్చే ఉంటారు. మేమైతే సంక్రాంతి రోజుని, మకర సంక్రాంతి రోజుని ఇక్కడ స్పెషల్ దర్శనం అంటే ఆ రోజుని మేమైతే కనుక ఇక్కడికైతే వచ్చాము. మాకైతే చాలా బాగా జరిగింది దర్శనం. అయితే కనుక మేమైతే ఇక్కడ ఏ ఫుడ్ తీసుకున్నా అది కూడా చెప్తాను. ఇదైతే కనుక కృష్ణుడిది అత్తగారి ఇల్లు అంటండి. ఇదైతే కనుక ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే 5 సంవత్సరాల నుంచి క్లోజ్లో అయితే ఉందంట ఈ గుడి. ఇప్పుడు రేపు నెల నుంచి ఈ గుడి అయితే కనుక ఎనీ టైం ఓపెన్లో ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈవిడ ఉంది చూసారా, ఈవిడికి 70 సంవత్సరాలు అంటండి. ఆవిడ చేత అందరూ ఈ పెద్ద ఆవిడ దగ్గర అయితే దీవెనలు తీసుకొని మేమైతే కనుక రూమ్కి అన్నది రీచ్ అయిపోయాం. మీరు ఎవరైనా పూరి జగన్నాథుడి గుడికి వెళ్తే ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి.